హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వచ్చేసి బ్రహ్మగిరి పర్వతానికైతే వెళ్తున్నాము. ఇప్పుడు నేను త్రయంబకేశ్వర్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఇది మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి దగ్గరలో ఈ త్రయంబకేశ్వరం అయితే ఉంటుంది. ఈ త్రయంబకేశ్వర్ నుంచి నేను ఆటోలో అయితే బయలుదేరానండి. ఇక్కడికి మనకు రోడ్డు మార్గం ఉంది. ఈ రోడ్డు మార్గానికి వెళ్ళాలి అనే వారికి 500 అయితే ఆటోకి ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనము ఈ టెంపుల్ అంటే ఈ బ్రహ్మగిరి పర్వతానికి చేరుకున్నాక 2 మార్గాలు ఉంటాయి. ఒకటొచ్చేసి మెట్ల మార్గము, ఇంకోటొచ్చేసి మనకు వెహికల్స్‌లో వెళ్ళేది. ఈ 2 మార్గాలలో ఎలాగైనా వెళ్ళొచ్చు. నేనైతే రోడ్డు మార్గంలోనే ఈ ఆటో నుంచే వెళ్తున్నాను. చూడండి, చూడండి ఇక్కడ అంతా పబ్లిక్ అయితే ఎప్పుడూ పర్యాటక ప్రదేశం కదా! అందుకే ఎప్పుడు చాలా పబ్లిక్ ఉంటున్నారు. ఇది సమ్మర్ సీజన్ అయి సైడ్స్‌లో మొత్తం కూడా మనకి పచ్చగా కనిపించట్లేదు. ఇక వింటర్ కానీ, రెయినీ సీజన్ కానీ టోటల్ మనకి గ్రీనరీగా కనిపిస్తుంది. అసలు చెప్పాలంటే మనకు ఆ టైమే చాలా బెటర్ అండి. ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా కూడాము ఈ వింటర్ ఆర్ రెయినీ సీజన్ ఈ 2 సీజన్స్‌లో వెళ్తే చాలా బెటరు. ఇప్పుడొచ్చేసి చూడండి, మనము ఇక్కడ ఆటోలో నుంచి వెళ్తే మనకు ఘాట్ రోడ్స్ అనేటివైతే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇలాగే వెళ్దాన్ని. ముందు మనకు ఘాట్ రోడ్స్ స్టార్ట్ అవుతాయి. చూడండి, రోడ్స్ కూడా ఇప్పుడిప్పుడే వేస్తున్నారు కదా! అందుకోసం మనకు మరి అంతగా ఏం లేవు. తార్ రోడ్ లాగే ఉన్నాయి. చూడండి, ఆ పర్వతాలు చూడండి, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అలా ఉన్నాయి అసలు. ఆ డస్ట్ అంతా చూడండి ఎలా వస్తుందో. రోడ్లు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు కదా! అందుకోసమే కంకర అవన్నీ కవర్ చేసి ఉన్నాయి. చూడండి, ఇలాగే వెళ్దాం ముందుకి. ఇలాగే ముందుకెళ్దాము. ముందుకెళ్తే మనకి బ్రహ్మగిరి పర్వతానికి ఉన్న ఘాట్ రోడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇలా 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి కొండల్ని దాటి మనకు గోదావరి నది జన్మించిన స్థలం అయితే మనకు దర్శనమిస్తుంది. చూడండి, మొత్తం సైడ్స్‌లో కూడా టేకు చెట్లు ఉన్నాయి. టేకు చెట్లు మొత్తం ఇక్కడ ఎక్కువగా అవే కనిపిస్తున్నాయి రోడ్ పక్కన అయితే. చూడండి, ముందుకెళ్దాము. ఇక్కడ ఆటోస్ ఇవన్నీ మెల్లిగా వెళ్తున్నాయి. రోడ్డు మార్గాన ఇక్కడ చూడండి, రోడ్డు మార్గాన వెళ్ళే వారికి కూడా, మెట్ల మార్గాన వెళ్ళే వారికి కూడా ఇక్కడి వరకు అయితే కామన్ అండి. కాకపోతే ఇక్కడి నుంచి మేడకదారి వెళ్ళే వారికి అక్కడి నుంచి వెళ్తాము. ఇట్లా ఇక్కడే ఆటో స్టాప్ అయిపోతాయి. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తే ఇక్కడ కూడా మనం ఒక 100 స్టెప్స్ వరకు ఎక్కాల్సి ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడే 100 స్టెప్స్ అలా ఉంటాయి. మెట్ల మార్గం నుంచి వెళ్ళాలి. మనకి ఇక్కడ పూలదండలు కానీ, టెంకాయలు కానీ ఈ సైడ్స్‌లో మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి. అన్నీ ఇక్కడ చూడండి, అంతా ఇట్లా కవర్ అయ్యి ఉన్నాయి కొండలతోటికే. అందుకోసమే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒకటి ఏంటి అనంటే, భిక్షం అడుక్కునే వాళ్ళు కూడా పేటీఎం పెట్టుకొని ఉన్నారండి. అది చాలా హాస్యంగా అనిపించింది. ఇక్కడ చూడండి, మొత్తం కొండలే. ఒక్క కొండ ప్రాంతం ఒక్క రాయికి చెక్కినట్టుగానే ఎలా కనిపిస్తుందో చూడండి అసలు. ఇలా ఈ స్టెప్స్ నుంచి వెళ్ళాలి. ఇలా వెళ్తే మనకు గోదావరి నది యొక్క జన్మస్థలం అయితే కనిపిస్తుంది. అప్పట్లో వచ్చేసి అసలు గోదావరి జన్మస్థలం ఎలా ఏర్పడింది అనంటే ఒక చిన్న స్టోరీ రూపంలో ఉందండి. పురాణాలలో చెప్పడం జరిగింది ఇలా అని. ఏంటి అనంటే ఇప్పుడు గౌతమ మహర్షి వచ్చేసి ఈ ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉండేవారంట. ఎందుకు అనంటే అప్పట్లో ఈ ప్రాంతానికి వచ్చేసి కరువు వచ్చేసిందంట. కరువు వచ్చినప్పుడు గౌతమ మహర్షి ఇక్కడ శివునికి తపస్సు చేసి ఆ ప్రజల యొక్క అందరి ఆకలిని తీరుస్తాడంట. చూడండి, ఇక్కడ రోడ్డు చూడండి ఎంత డేంజర్గా ఉందో. అయితే ఆ ఆకలి తీరుస్తుంటే అక్కడ పాలిస్తున్న ఇంద్రుడు వచ్చేసి అసూయతో ఒక ఆవుని సృష్టించి వదులుతాడంట. అప్పుడు ఇక్కడ ప్రాంతాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తారంట. అప్పుడు మళ్ళీ ఆ ఆవుని ఈ గౌతమ మహర్షి వచ్చేసి ఇలా ఏంటి అనేసి దర్పముతో దాన్ని భయపెట్టడం అలా జరిగితే ఆ ఆవు అనేది చనిపోతుందంట. అప్పటి నుంచి గౌతమ మహర్షులకి గోమాత యొక్క మృత్యుదోషం అనేది చుట్టుకుంటుందంట. అప్పటి నుంచి బ్రాహ్మణులు వచ్చేసి ఇతనితో కలవకపోవడం అలా చేయడం వల్ల ఈ గోహత్య పాపాన్ని
పొడగొట్టుకోవడం కోసం శివుణ్ణి మాత్రం తపస్సు చేస్తూ ఉంటారంట. అప్పుడు శివుడు దర్శనమిచ్చి శివుడి ఉన్న గంగాదేవి నది రూపంలో నీటి ప్రవాహాన్ని వదులుతుందంట. ఆ వదిలినప్పుడు ఆ నది యొక్క వాటర్ వచ్చేసి ఇక్కడ ఆ గోమాత ఎక్కడైతే పడి ఉందో అక్కడ నీరు చేరడం వల్ల ఆవు లేస్తుంది. అప్పుడు గోమాత లేచి తిరగడం వల్ల ఆ గోమృత్యు దోషం అనేది గౌతమ మహర్షికి పోతుందంట. అప్పుడే ఇక్కడ మన గోదావరి నది అయితే జన్మించడం జరిగింది అని అయితే చెప్తున్నారు. చూడండి ఇప్పుడు మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది. ఇలాగే ముందుకెళ్తే ఇలా వెళ్దాని చూడండి స్టెప్స్. ఇక్కడ ప్రాంతం అంతా ఎలా ఉన్నది చూడండి, కొండ ప్రాంతము. ఈ కొండ మీద ఇంత అద్భుతంగా వెలిసింది చూడండి. ఇక్కడ పైన కూడా మనకు టెంకాయలు అన్నీ అవైలబులే ఉన్నాయి. ఇక్కడ చూడండి మనం ఇక్కడి నుంచే లోపలికి వెళ్తే మనకు ఇక్కడ శివుడు కొలువై ఉన్నారండి. ఎందుకంటే అప్పట్లో మనకు గౌతమ మహర్షి తపస్సు చేసినప్పుడు శివుడు కదా మనకి ఆ గంగాదేవి వల్లనే ఇక్కడ గోదావరి నది పుట్టడం అయితే జరిగింది అని చెప్తున్నారు కదా. ఇక్కడ చూడండి ఈ ప్రాంతం నుంచి వ్యూ చూడండి ఒకసారి, చాలా బాగుంది. గంగా ద్వారం ఇక్కడ రాసింది కదా మనకు సైన్ బోర్డ్ మీద. ఇక్కడ గంగా ద్వారం ఇక్కడ నుంచి వెళ్తే మనకు గంగమ్మ తల్లి అయితే ఇక్కడ దర్శనమిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మనం కొంచెం ఇక్కడ వెళ్దాని. ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చి మనం పూజలు ఆచరించి దేవుణ్ణి అయితే మొక్కుకోవడం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడే మనకు గంగా నది అంటే గంగమ్మ తల్లి గోదావరి నదిగా పేరొందిన ప్రాంతం అయితే ఇక్కడ చూడండి. ఇదిగో ఇది గోదావరి నది యొక్క పుట్టిన స్థలం అయితే ఇదండి. ఇంత పెద్ద కొండ పైన వెలిసడం అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. చూడండి మనం ఇక్కడ పసుపు కుంకుమలతో పూజించి వెళ్ళొచ్చు. ఇక్కడే ఈ గోదావరి నది ఇక్కడ జన్మించి ఇక్కడి నుంచే మనకు కిందకైతే ప్రవహిస్తుంది. ఇక్కడే మనకు చాలా రాష్ట్రాల మీదుగా అయితే గోదావరి నది అయితే వ్యాపించి ఉంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా బాసర, కాళేశ్వరం ఇలా ఫేమస్ ప్లేసెస్. ఇక్కడ చూడండి నీటి చుక్కలుగా ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. ఇక్కడ అవి ఎక్కడ నుంచి వస్తాయి ఎవరికి అంతు చిక్కదు. చూడండి ఎప్పటికీ ఇక్కడ ఇంతకుముందు చూపించాను కదా కింద, అక్కడ వచ్చేసి మనకు గోదావరి తల్లి పుట్టిన స్థలం ఇక్కడ. ఇలా చూడండి ఇక్కడ మొత్తం మనకు ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన ప్లేస్ రివర్స్లో వెళ్తుంటే చూడండి అసలు వెళ్తుంటే భయం వేస్తుంది. అసలు ముందుకి సైడ్కి చూస్తే ఎంత డేంజర్గా. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు మళ్ళీ త్రయంబకేశ్వరాన్ని కూడా దర్శించుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ అతి దగ్గరలో ఉంటుందండి. బ్రహ్మగిరి పర్వతాలకు చేరువలోనే మనకి త్రయంబకేశ్వరం ఉంటుంది. త్రయంబకేశ్వరంలో కూడా మొత్తం టోటల్గా మనం చూడండి పుష్కరిని చూస్తున్నాం కదా. ఇక్కడ బ్రహ్మగిరి పుష్కరిని కూడా ఇక్కడ ఉంటాయండి. 2015 జూలైలో అయితే ఇక్కడ నిర్వహించడం జరిగింది. పుష్కరాలు కూడా ఇక్కడ జరుగుతాయి. చూడండి ఇక్కడ త్రయంబకేశ్వరం యొక్క కోనేరును చూడండి. ఇక్కడ స్నానాలు ఆచరిస్తే మాత్రం చాలా మంచి జరుగుతుందంట, ఔషధ గుణాలు ఉంటాయి అని అంటారు. చూడండి మెయిన్ టెంపుల్లో కూడా ఒక్కొక్కరికి వచ్చేసి 200 టికెట్ ఉంటుంది త్రయంబకేశ్వరంలో. ఈ కోనేరు చూడండి, ఇదండి గోదావరి తల్లి జన్మస్థలం.